జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో చాలా అంటే చాలా అభివృద్ధి చేశారు. స్కూల్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి. కానీ కూటమి ఏదైనా చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైసీపీ వాళ్ళని తిట్టడం. తిరుమల తిరుపతిలో లడ్డూ కల్తీ అవ్వకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు లడ్డూ కల్తీ అయిందని నానా హైరానా చేశారు. అదే అయోధ్యలో హుండీలో నుండి డబ్బులు చోరీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి నోట ఆ మాటలు ఎందుకు రాలేదు? ఓహో, మోడీ గారు అధికారంలో ఉన్నారనా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుండి అమ్మఒడి ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, ఇలా చెప్పినవన్నీ చేశారు. 50 సంవత్సరాల దాకా అబద్ధాలు చెప్పుకొని బతికే వాళ్లతో మనకెందుకు? చేసిన మంచి పనైనా చెప్పుకునేలా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి లాగా. జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నారు. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కనుచూపు మేరల్లో కూడా కనపడరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారిని ఎన్ని విధాలుగా దూషించినా కూడా కూటమి వాళ్ళ మీద ఒక్క కేసు అంటే పెట్టలేదు. కానీ ఇప్పుడు కూటమి వాళ్లను ప్రశ్నిస్తున్న వాళ్ళ మీదనే కేసులు పెట్టి అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒంటరిగా నడవడం ఏమీ కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోరాడతారు, ఒంటరిగానే గెలుస్తారు, ఒంటరిగానే మీ తాట తీస్తారు. కూటమి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ మోర్ కన్ఫర్మ్. కూటమి గవర్నమెంట్ గెలిచి 2 సంవత్సరాలే కావట్లేదు, అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చే ప్రజల్ని చూసి భయపడుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్లాలన్నా పర్మిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళకేమో తడిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ అనే రాజధాని ప్రజలకు బాగా సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించిన అమరావతి అనేది ఒక రియల్ ఎస్టేట్ అని ప్రజలు నమ్ముతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే అల్లు అర్జున్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కాలర్ ఎగరేసుకొని గర్వంగా చెప్తారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ప్రజలకు మంచే చేశాను అని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పే దమ్ము మీకుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోయారు, మేమే గెలిచామంటూ సంకలు గుద్దుకునే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి నాదొక సవాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రజల్లోకి వెళ్తారు, మీరు కూడా ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి. ఎవరి కోసం ఎక్కువ ప్రజలు వస్తారో, ఎవరి మీద ఎక్కువ అభిమానం చూపిస్తారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ప్రజల భూమి తీసుకుంటున్నారు, ప్రజల భూమి దోచేస్తున్నారు అని కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూటమి గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది? ప్రజల మీద ఎందుకు రుద్దాలని చూస్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కష్టం వచ్చినా కూడా అందరి చూపు జగన్ గారి వైపే ఉంటుంది. ఎందుకంటే కూటమి వాళ్ళ మీద ఆశలు గల్లంతైపోయాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలు పెంచుకున్న ప్రజలు ఖచ్చితంగా 2029లో జగన్ గారే వస్తారని నమ్ముతున్న ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభిషేకం 2029లో జరుగుతుంది. కూటమిని 2029లో రాష్ట్రం నుండి బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చిన జనాల్ని చూసి కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు నెల రోజులు పడుకోరనుకుంటా నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి గారు అంతగా భయపెడుతున్నారు కూటమి వాళ్ళని. పడవ ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాల్ని పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 49 లక్షల రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప మనసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్వాయ్తో భీమవరానికి బయలుదేరుతున్న దారి మధ్యలో జై జగన్, జై జగన్, జై జగన్ అంటూ నినాదాలతో వైసీపీ కార్యకర్తలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకుంటూ చూస్తూ కన్నుల విందు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి నేర్చుకోవాల్సింది రాజకీయం కాదు, ప్రజల మీద గౌరవం ఎలా చూపించాలి, ప్రజలకు మంచి ఎలా చేయాలి అనే గొప్ప గొప్ప విషయాలు నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలతో ఉంటూ, ప్రజలతో మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి టైమే తెలియదు అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మాట్లాడుకుంటూ అక్కడే కింద కూర్చొని వాళ్లతో జరిగిన సంఘటన గురించి ఆరా తీస్తూనే ఉన్నారు.
ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి నిరాశే మిగులుతుంది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. ఏదో అదృష్టం కొద్దీ 2024లో కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు గాని 2029లో మీకుంటది బ్యాండ్ బాజానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో.